హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మనకి ఈ నెల 29వ తారీఖున అమావాస్య రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ అమావాస్య ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఆ రోజున మీరు ఒక్క కోడిగుడ్డుతోటి సింపుల్గా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి ఏ సమస్యలైనా సరే, అది డబ్బుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా చులకనగా చూసి మిమ్మల్ని అవాయిడ్ చేసేస్తున్నారు, అస్సలు మిమ్మల్ని పట్టించుకోవట్లా, మీరు ఎన్ని చేసినా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసేసి బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అలాగే భార్యాభర్తలు, అలాగే కొంతమంది డబ్బు కోసం ఎంత చేసినా ఎంత కష్టపడినా కూడా మాకు కలుసుబాటు అనేది ఏ రకంగా కూడా రావట్లేదు, మాకంతా దరిద్రంగానే ఉంది, అచ్చంగా దేవుడు మమ్మల్ని బాధలకే పుట్టించాడు, మాకు ఎటు చూసుకున్నా కూడా సుఖం లేదు అని చెప్పేసేసి చాలామంది కూడా బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అమావాస్య రోజున మీరు ఈ కోడిగుడ్డుతో పరిహారం అనేది మీకు వెంటనే కొన్ని క్షణాల్లోనే మీకున్నటువంటి సమస్యలను తీసేసి మీకు బాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. అమావాస్యకి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది సరిసమానమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమావాస్య అంటే అంత చీకటి నలుపు, కానీ ఈ కోడిగుడ్డు ఏంటి మనకి తెలుపు రంగులో ఉంటుంది. మన జీవితంలోకి తెలుపు అంటే వెలుగును తీసుకొస్తుంది అనమాట. మన జీవితంలో ఉన్నటువంటి చీకటినంతా కూడా లాగేసుకొని మన జీవితంలోకి వెలుగులు తీసుకురావడానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా ఈ కోడిగుడ్డు పరిహారం మర్చిపోకుండా చేసుకోండి. ఏమీ లేదు, చాలా సింపుల్గా మీరేం చేస్తారనంటే ఈ అమావాస్య రోజున మనం ఏ సమయంలోనైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం పూట సంధ్యా సమయంలో అయితే ఇంకా మంచి రిజల్ట్. ఏ సమయం అయినా ఎందుకు అని అన్నాను అనంటే అమావాస్య కాబట్టి మీకు సమయంతో పని లేదు, ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే మీకు కొంచెం నియమాలతో చేసుకుంటే ఇంకా మీకు త్వరగా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఎందుకు అనంటే మనకి కొంతమంది ఏంటంటే ఎలా పడితే అలా చేసేసి రిజల్ట్ రావట్లేదని చెప్పేసి ఇబ్బంది పడతారు. అలా కాకుండా చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని శుభ్రం చేసేటటువంటి నీళ్ళల్లో కూడా కాస్త ఉప్పు ఇలాంటివి వేసి ఇల్లు తుడుచుకోవటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు అనేది కూడా చాలా వరకు కూడా పోతుందన్నమాట. ఎందుకు అనంటే మనం చేసుకునేటటువంటి పనులను బట్టి కూడా మన యొక్క కలుసుబాట లేకపోతే దరిద్రం అనేది అది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చాలా మందికి కూడా పట్టించుకోని విషయం. కానీ అట్లా తుడిచేసుకొని ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. సింపుల్గా ఆర్భాటాలు ఏమీ వద్దు. చక్కగా పటాలు అంతకు ముందలు అంటే ఆ రోజున తొడవద్దు, అంతకు ముందల రోజున చక్కగా తుడిచేసుకొని లక్ష్మీదేవికైనా శివపార్వతులకైనా ఎవరికైనా సరే చక్కగా సింపుల్గా ఒక దీపం వెలిగించి పెట్టండి. అలా వెలిగించి ఒక అరటిపండు లేకపోతే కొంచెం బెల్లం ముక్కో అట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఒక స్వీటు ఏదో ఒకటి పెట్టేసేసి చక్కగా దీపం వెలిగించండి. ఆ దీపంలో మీరేం చేస్తారంటే మర్చిపోకుండా జవ్వాజీ పౌడర్ అని చెప్పేసేసి ఉంటుంది. ఆ జవ్వాజీ పౌడర్ మీకు ఎక్కడైనా సరే దొరికిద్ది. జవ్వాజీ పౌడర్ని ఒక చిటికెడు ఆ దీపం వెలిగేటప్పుడు ఆ నూనెలో వేయండి. అలా వేయటం వలన చూడండి మీకున్నటువంటి దరిద్రాలు మొత్తం కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తొందరగా కలిగి ఆ దీపము డైరెక్ట్గా లక్ష్మీదేవికి చేరుతుందనమాట. అంటే బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్ది. అలాగే మీరు నలుపు రంగు వస్త్రాలు మాత్రం ఆ రోజున పొరపాటున కూడా ధరించకూడదు. గోళ్ళు కొరుక్కోవటము, అలాగే నాన్ వెజ్ అది వండుకోవటము, అలాగే జుట్టు కత్తిరించుకోవటము, ఇలా కొన్ని రకాల పనులు అనేవి చేయకూడదు. అలా చేయకుండా సింపుల్గా కొన్ని నియమాలతో చేయటం వల్ల మనకి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరేంటంటే కొంచెం ఆవుకు కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఆవుకు కూడా ఏదన్నా కాస్త పచ్చగడ్డి కానీ లేకపోతే కొంచెం తౌడు కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క కొంచెం బియ్యము ఇలా పెట్టడం వల్ల చాలా వరకు కూడా దోషాలు అనేవి పోతాయి అన్నమాట. అలాగే కాకి కనిపిస్తే మాత్రం మర్చిపోకుండా ఒక్క ముద్ద అన్నమైనా సరే పెట్టండి. మీరు తినేది ఏదైనా సరే కాకికి ఖచ్చితంగా ఒక్క ముద్ద పెట్టండి. ఎందుకంటే పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాకుల రూపంలో. మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కానీ దోషాలు పదే పదే ఇట్లా సమస్యలు రావడానికి అవే కారణాలు. మనకు పితృదేవతల ఆశీర్వాదం అనేది చాలా చాలా శక్తివంతమైనది. మనకు వాళ్ళ ఆశీస్సులు ఉండటం వలన చాలా వరకు కూడా సమస్యలు అనేవి రాకుండా వాళ్ళు ఏంటంటే తీసేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కాకికి కూడా ఒక్క ముద్ద అన్నం పెట్టండి. మీకు కుదిరితే ప్రతిరోజు కూడా కాకికి అన్నం పెట్టండి. అలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. ఇక అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే చక్కగా ఒక కోడిగుడ్డును తీసుకోండి. ఆ కోడిగుడ్డును తీసుకొని మీరేం చేస్తారంటే మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని
మీరు ముఖ్యంగా మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య ఉంటుంది కదా, అది డబ్బుకు సంబంధించిందా, లేకపోతే భార్యాభర్తలు మేము సంతోషంగా ప్రేమగా ఉండాలా, లేకపోతే మాకు ఇష్టమైన వాళ్ళు మాకు సొంతం అవ్వాలి, ఇట్లా మీకు ఏదైనా సరే ఒక సమస్యను మాత్రమే రాయాలి, ఎక్కువగా రాయొద్దు. మీకున్నటువంటి ఒకే ఒక్క సమస్యను మీరేం చేస్తారంటే ఆ కోడిగుడ్డు మీద నలుపు రంగు స్కెచ్ తోటి రాసేయండి. అంటే డబ్బు కావాలనుకోండి, మాకింత డబ్బు కావాలి, లేకపోతే మాకు ఇష్టమైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాకు ఫోన్ చెయ్యాలి, మాతో మాట్లాడాలి, లేకపోతే వాళ్ళని మేము పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా భార్యాభర్తల మధ్య ఆ సమస్య అనేది పోవాలి అని చెప్పేసేసి, మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య పోవాలి అంటే వాళ్ళకు కోపం తగ్గాలి, అట్లా డబ్బుకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోవాలి, ఇట్లా మా భార్యాభర్తల మధ్య కోపం తగ్గాలి అని ఇట్లా మీకు ఏదైతే ఉందో అది మీరు ఆ కోడిగుడ్డు మీద నలుపు రంగు స్కెచ్ తోటి రాయాలి. నలుపు రంగు కాటుకుతోనైనా రాసుకోవచ్చు, లేకపోతే ఐబ్రోస్ పెన్సిల్తోనైనా ఏదైనా సరే సింపుల్గా రాసేసేయండి, ఎక్కువ వద్దు. అందుకే ఒక్కటే రాసుకోండి, ఒక్క సమస్య రాసుకోండి. అలా రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ కోడిగుడ్డుని చక్కగా ఇక దాన్ని కడగొద్దు, నీట్గా ఉన్న కోడిగుడ్డుని తీసుకొని రాసేసి దాన్ని మీరేం చేస్తారంటే ఉడకబెట్టాలి. ఖచ్చితంగా ఆ కోడిగుడ్డుని ఉడకబెట్టాలి, నీళ్లు పోసి ఉడకబెట్టేసేయండి. ఉడకబెడితే అది పోయిద్దిగా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు, కానీ అది పోయినా పర్వాలేదు. ఎందుకు అనంటే మనం రాసుకునేటప్పుడు కూడా మనసులో మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట, ఆ సమస్య పోవాలి, మేము సంతోషంగా ఉండాలి, అది మీకు ఏ సమస్య అయినా సరే అని చెప్పేసేసి సంకల్పంతో మనం రాసుకుంటాం. కాబట్టి దాన్ని అది పోయినా పర్వాలేదు, శుభ్రంగా ఉడకబెట్టేసేసేయండి. ఉడకబెట్టేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని మీరేం చేస్తారంటే, మీకు కుక్కలు కానీ ఇట్లా ఇంటికి ముందరకు వస్తూ ఉంటాయి కదా, కుక్కలు ఉంటే ఖచ్చితంగా ఆ కోడిగుడ్డుని కుక్కకు పెట్టేసేయండి. లేకపోతే కాకులు వస్తే కాకికైనా పర్వాలేదు, కాకికైనా కుక్కకైనా దేనికైనా సరే నోరు లేని మోగ జీవానికి ఆ కోడిగుడ్డుని పెట్టేసేయండి. అలా పెట్టేసేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ సమస్య మొత్తం కూడా మనం అది పొయ్యి మీద అంటే అగ్నిదేవుడి ఆశీర్వాదం అనేది కూడా కలిగి మన జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్య అనేది మంచిగా పోయి మన సమస్య అనేది దరిద్రం అంతా కూడా పూర్తిగా తీసేయటానికి మనం అలా దానికి నోరు లేని జీవానికి తినిపించడం వలన అది మొత్తం కూడా పోయినట్టే, మనం పంపేసినట్టే. అంటే అది గ్రహించేసి మనకు మంచి జరగటానికి, మన జీవితంలో శుభం జరగటానికి, మనం అనుకున్నట్టు జరగటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఈ పరిహారం. అవి తినటం వలన, ఆ నోరు లేని మోగ జీవం తినటం వలన వాటికి ఎటువంటి నష్టము రాదు, కానీ మనకున్నటువంటి దరిద్రం మాత్రం 100% పోతుంది, మనకు బాగా కలిసి వచ్చిద్ది అనమాట. అలాగే కొంచెం నీళ్లు అవి తాగితే ఏదన్నా మీకు పనికిరాని బౌల్ కానీ ఏదన్నా ఉంటుంది కదా ప్లాస్టిక్కి, అందులో కొంచెం వాటర్ కూడా పోసేసేసి పెట్టేసేయండి. అంటే అవి తాగినా పర్వాలేదు, తాగకపోయినా పర్వాలేదు, ఇక పెట్టేసేసేయండి. అట్లా ఆ గుడ్డు తినిపించేసి చక్కగా ఆ నీళ్లు తాగేసేయటం వల్ల ఖచ్చితంగా మీకు దరిద్రం అంతా పోయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కోరుకున్నట్టుగా జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవటం, మీతో మాట్లాడటం, ఇట్లా మీకు ఏదైనా సరే ఆ సమస్య అనేది ఇక మీకు తీరిపోయినట్లే, అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి చక్కగా సింపుల్గా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేయండి. ఒకే ఒక గుడ్డు చాలు. అలాగే ఇంకా మీకు ఏదన్నా పిల్లల పరంగా కానీ మీకు కానీ ఇంకా ఏదైనా దిష్టి ఉంది అని అనుకుంటే ఒక కోడిగుడ్డు తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని మీ తల చుట్టూత 11 సార్లు, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 11 సార్లు తిప్పేసేసుకొని ఆ కోడిగుడ్డుని ఏంటంటే ఎవ్వరు తొక్కని చోట ఏదన్నా చెట్లు మొదట్లో కానీ ఎక్కడన్నా పడేసేసి రండి, పగల కొట్టకుండా. అంటే 4 దిక్కులు కలిసే రోడ్డు కానీ అట్లా అలాంటి చోట విడిచిపెట్టేసి రండి. అలా చేయటం వలన కూడా మీకు ఉన్నటువంటి సమస్య అనేది పోతుంది. సింపుల్గా ఈ 2 పరిహారాలు రెండిట్లో ఏదో ఒక్కటి చేసుకున్నా మీకు రిజల్ట్ అనేది వచ్చింది. చక్కగా చేసుకోండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.